వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథి ఈ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి గట్టిగా సపోర్ట్లతో స్వాగతం చెప్పాలి గట్టిగా. అదేవిధంగా మీ అభిమాన నాయకుడు మనందరి అభిమాన నాయకుడు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి, అదేవిధంగా మన మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు అంజన్న గారికి, మన మెదక్ మున్సిపల్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, మరి ఇతర ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే మళ్ళా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు పేరు చెప్తలేరు. ఇంతకుముందే మరి మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పారు కాబట్టి మరి ఎవరి పేరు చెప్తలేరు, ఏమనుకోవద్దు. అదేవిధంగా మరి మన బడుగు బలహీన వర్గాల బిడ్డ మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ నీలం మధు గారికి, అదేవిధంగా మా మహిళా సోదరుమణులకు, ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం సవినయంగా. మరి మీకు తెలుసు 10 ఏళ్ళు మన జీవితాలు ఎట్లా ఆగమైపోయినాయి, మనందరం కూడా ఎట్లా వెనకకి వెళ్ళిపోయినామో మరి నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. 10 ఏళ్ళు మన మెదక్ నియోజకవర్గం ఎట్లా వెనుకబడ్డదో నాకన్నా ఎక్కువ మీకే తెలుసు. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే మరి మెదక్లో ఉన్న 3 చౌరస్తాలను తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. అదే మనం వచ్చిన 3 నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కోసం ప్రత్యేకంగా మరి ఒక కమిటీ వేసి అది తెరిచే ఒక ప్రయత్నం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. నిజం కాదా? నిజం కాదా? కాబట్టి వాళ్ళు ఒకటే, ఏదున్నా మీ కార్యకర్తలను నాయకులను మెదక్ ప్రజలను కడుపులో పెట్టుకొని మరి కాపాడుకునే ఒక బాధ్యత మరి నాది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు ఏ కష్టం ఉన్నా, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అన్ని కష్టాలు అన్ని సమస్యలు తీర్చే బాధ్యత కూడా మరి నేను తీసుకుంటానని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ, నిత్యం కూడా ప్రజలలో ఉండి కష్టపడే వ్యక్తి. కాబట్టి మనందరం కూడా ఈసారి చెయ్యి గుర్తుకు ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అందరు చేతులు లేపాలి ఒకసారి, అందరు వెనకాల చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. కాబట్టి మరి ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్లకు మరి మా కార్యకర్తలందరూ కూడా మరి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం, మనవి చేసుకుంటా ఉన్నాం. మరి ఇంటింటికి పోయి ఇవన్నీ కూడా మరి ప్రజలకు చేరవేయాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎక్కడ చూసినా టిఆర్ఎస్ పార్టీ అనేది ఖతం అయిపోయింది, ఖాళీ అయిపోయింది, అలా ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి అలా పిచ్చెక్కి ఈ 10 ఏళ్ళు చేరోడంట ఇప్పుడు మళ్ళీ 3 నెలలు కూడా ఆగముందు ఇప్పుడు వచ్చి సుద్దపూస మాటలు చెప్తుండు. కాబట్టి ఇవన్నీ కూడా మరి మీరు గుర్తించుకోవాలా, ఇది ప్రజలకు చేరవేయాలని చెప్పి మరి మీ అందరినీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మరి బీజేపీ పార్టీ ఉన్నది, ఆ పార్టీ సంగతి మీకు తెలుసు. ఏమన్నా అంటే 400 సీట్లు 400 పార్ అంటారు. ఆ 400 పార్ ఎందుకంటారో తెలుసా? 400 సీట్లు వస్తాంట మన బడుగు బలహీన వర్గాలకు, మన దళితులకు ఇచ్చే రిజర్వేషన్ బంద్ చేసే ఒక ప్రయత్నం ఈ పార్టీ చేస్తా ఉన్నది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది, మన ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నారు, మన మంత్రి గారు అండగా ఉన్నారు, మన అందరికీ కూడా మరి మైనంపల్లి హనుమంతరావు గారు అండగా ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ దొంగల మాటలు నమ్మొద్దు. 10 ఏళ్ళు చేయడు, ఇప్పుడు కొత్తగా వచ్చి ఏం చేయడు. కాబట్టి మీ అందరూ కూడా మరి ఇంకొకసారి ఇవాళ ఈ సమావేశానికి వచ్చేసినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా పెద్దలు మాట్లాడేది ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకుంటలేను. మనం ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉందాం. నేను బతుకున్నంత కాలం, మీరు బతుకున్నంత కాలం మనం కుటుంబ సభ్యుల్లాగానే మరి ముందుకు కొనసాగదామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా